తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను రూపానాథెళ్ళ. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ ఒక అడుగు ముందుకు 2 అడుగులు వెనక్కు అన్నట్లుగా సాగుతోంది. తాజాగా మరో రేవంత్ కేబినెట్ విస్తరణ అంశం తెర మీదకు వచ్చినట్లే వచ్చి మళ్లీ తెర వెనక్కు వెళ్లిపోయింది. రేవంత్ సర్కార్ కొలువు తీరి ఏడాదిన్నర కావస్తోంది. ఈ ఏడాదిన్నరగా మంత్రివర్గ విస్తరణ అందని ద్రాక్ష పుల్లన అన్న చందాన ఆశావాహుల్లో నిరాశ నింపుతూనే ఉంది. తాజాగా రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2లోగా మంత్రివర్గ విస్తరణ ఖాయమంటూ పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. పనిలో పనిగా పీసీపీ, కార్పొరేషన్ పదవుల భర్తీ వంటి అంశాలు కూడా చర్చకొచ్చాయి. ముఖ్యమంత్రికి హస్తిన పిలుపు కూడా వచ్చింది. అయితే అంతలో ఏమైందో ఏమో కానీ మళ్లీ ముహూర్తం ముడిపడలేదని, ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణకు అవకాశం లేదని హస్తిన వర్గాలు అంటున్నాయి. గతంలో గవర్నర్తో మంత్రుల ప్రమాణ స్వీకారానికి ముహూర్తాలు కూడా ఖరారయ్యి అర్ధాంతరంగా రద్దయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా దాదాపు అంతదాకా వచ్చి విస్తరణ ముహూర్తం వాయిదా పడ్డంతో అసలేం జరుగుతోంది? అధిష్టానం తెలంగాణ మంత్రివర్గ విస్తరణ విషయంలో ఆశావాహులను ఊరించి ఉసూరు మనిపిస్తోంది అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మధ్య మంత్రివర్గ విస్తరణ పై చర్చలు జరిగాయి. ఇందుకోసం దాదాపు 3 రోజుల పాటు సీఎం హస్తినలోనే మకాం వేశారు కూడా. అయినా కూడా చర్చలు ఒక కొలిక్కి రాలేదు. ఈ నెల 30న మరోసారి చర్చలు జరుపుదాం రండి అని అధిష్టానం సీఎంకు చెప్పింది. దీంతో ఆయన శుక్రవారం అంటే జూన్ 30న హస్తిన పర్యటనకు రెడీ అయిపోయారు కూడా. అయితే చావు కబురు చల్లగా అన్నట్లుగా హైకమాండ్ ఇప్పుడు కాదు తర్వాత చూద్దామంటూ సమాచారం పంపడంతో రేవంత్ రెడ్డి తన హస్తిన పర్యటనను వాయిదా వేసుకున్నారు. దీంతో రాష్ట్ర కేబినెట్ విస్తరణ మరోసారి వాయిదా పడిందని స్పష్టమైంది. అదేవిధంగా పీసీసీ కార్యవర్గ విస్తరణలో కూడా అధిష్టానం ఒక నిర్ణయానికి రాలేదంటున్నారు. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలన్నది హైకమాండ్ యోచనగా చెప్తున్నారు. ఇక ఇప్పుడు మరో చర్చ తెరపైకొచ్చింది. త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల తర్వాతనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, మంత్రి పదవుల ఆశతో నేతలు పార్టీ విజయం కోసం కష్టపడి పని చేస్తారని అధిష్టానం భావిస్తున్నట్లు చెప్తున్నారు.